కామాక్షి పరదేవత అంటే ఎవరో చెక్కిన విగ్రహం అనుకునేరేమో, అదొక పరమాద్భుతం. ఎందుకంటే విగ్రహాన్ని మొన్న మేము గోపాలకృష్ణ గారు అందరూ వెళ్ళినప్పుడు నేను అక్కడ చెప్తుంటే ఇంతలో శాస్త్రి గారు వచ్చారు, శ్రీకార్యం. వారిని నేను అడిగాను కూడా, ఏమంటే నీ చెప్పింది సత్యమేనా అంటే, అయ్యో పరమసత్యం అండి అని చెప్పారు చల్లా విశ్వనాథ శాస్త్రి గారు. ఎక్కడైనా దేవాలయంలో విగ్రహం చేస్తే కింద నుంచి రంధ్రం పెట్టి గురుజులోకి దింపుతారు, విగ్రహం కదలదిహ. ఒక్క కంచిలో ఉన్నటువంటి కామాక్షి పరదేవత విగ్రహం మాత్రం దేనికి అంటుకుని నిలబడదు. దానికి కింద ఆధారపీఠం లేదు. అమ్మవారు ఇలా ఉంటుంది, కింద ఏం ఉండదు, దేనికి తగలదు ఆవిడ, గాలిలో ఉంటుంది మూర్తి. మీరు అర్చకులు కొంచెం గట్టిగా తోస్తే కాస్త కదులుతుంది. కనపడకుండా ఒక అడ్డుపీఠం ఉంటుంది. అది ఒకప్పుడు ఏమైందంటే ఆలయానికి కుంభాభిషేకం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఉన్న కంచికామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆ పలక తీసి చూడండి అన్నారు. ఏమి లేదు, అమ్మవారు ఆధారం లేకుండా ఉంది, ఇలా గాలిలో తేలుతోంది విగ్రహం. ఆయన చూసి ఆశ్చర్యపోయి కొద్దిగా పైకెత్తండి అన్నారు. 4 వైపులా పట్టుకుని కొంచెం ఇలా అన్నారు. ఒక్క అరంగుళం పైకి లేచింది అంతే. ఇలా లేచిందంతే కుంభవృష్టి కురిసేయడం మొదలెట్టింది కాంచీపురం అంతా. అస్సలు ఉత్తర క్షణం మీరు నన్ను నమ్మండి అంతే, నేను అంతకంటే మీరు కాంచీపురం వెళ్ళి కనుక్కోండి. పోనీ కామకోటి పీఠాధిపతుల దాకా వెళ్ళలేమంటే శ్రీకార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి గారు అక్కడే ఉంటారు 3వ ఇంట్లో, మీరు వెళ్ళి అడగండి విశ్వనాథ శాస్త్రి గారిని. ఒక అరంగుళం కదిలింది, కాంచీపురం అంతా కుంభవృష్టి కురిసేసింది. ఎంత కుంభవృష్టి అంటే మనిషికి ఎదురుగుండా ఉన్నది కనపడలా, అంత వాన పడిపోయి కొద్ది నిమిషాల్లో కాంచీపురంలో కామాక్షి దేవాలయం వెనకాల ఉన్నటువంటి కోనేరు నిండిపోయింది. అంత లోతుగా ఉంటుంది కోనేరు నిండిపోయి వరదొచ్చింది. పరిగెత్తుకొచ్చి పీఠాధిపతులకి చెప్పారు, అయ్యా వెనక కోనేరు కూడా నిండిపోయిందని. ఒరే కిందకి పెట్టేయండి అన్నారు. మళ్ళీ ఏ అంగుళం పైకెత్తారో దాన్ని మళ్ళీ అలా కిందకి దింపారు, అంతే వాన అయిపోయింది. ఇది యథార్థంగా జరిగింది ఈ మధ్యనే కుంభాభిషేకం జరిగినప్పుడు. కామాక్షి పరదేవత ఏ పీఠం మీద కూర్చుని ఉండదు ఆ తల్లి, అలా లేచుంటుంది. ప్రపంచం మొత్తం మీద అటువంటి తల్లి లేదిహ. ఎందుకంటే ఆవిడ సజీవమైనటువంటి తల్లి, అదేదో విగ్రహం కాదు.